Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఫ్రైడే నైట్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను మా హస్బెండ్ ఇప్పుడు పపాయ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం. అది నుంగంబాకంలో ఉందన్నమాట. యాక్చువల్గా ఇవాళ మేము మూవీ ప్లాన్ పెట్టుకున్నాము, బట్ తను ఎందుకో ఇవాళ మూవీ వద్దులే బయట ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్దాం అన్నారు. సో ఇప్పుడు వరకు కూడా మేము దగ్గరలో ఉన్న వాటిని ప్రిఫర్ చేసేవాళ్ళము, లేదా అదర్ చాయిసెస్ ఉండేవి. బట్ రీసెంట్గా ఇంకా కొంచెం దూరంగానే వెళ్ళి కొత్త క్యాఫేస్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఒకే చోట తిని కూడా బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ నేను మ్యాక్స్లో తీసుకున్నానండి, లైక్ 2 years బ్యాక్ అట్లా. నాట్ 2 years, ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో ఇప్పుడు నేనైతే లింక్ షేర్ చేయలేను, అంటే ఎవరైనా అడుగుతారు కదా, సో అందుకని నేను ముందే చెప్తున్నా. పపాయాకి వచ్చాము. ఇది జెమినీ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది. యాంబియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, చాలా చాలా బాగుంది. కంప్లీట్లీ ఏషియన్ ఫుడ్ అనమాట. లైక్ మనకి సౌత్ ఇండియన్ లాగా ఏం దొరకదు, అండ్ ఆథెంటిక్ ఏషియన్ ఫుడ్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సరే 10:30కి లాస్ట్ ఆర్డర్ అంట. క్రిస్టల్ ట్రఫుల్ క్రీమ్ చీజ్ తీసుకున్నాము, డిమ్సమ్ అదొకటి, సాలడ్. ఇక్కడ ఫుడ్ చాలా ఆథెంటిక్గా ఉంది. నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి అనమాట. అంటే లైక్ ఫెమిలియర్ నేమ్స్ లాగా లేవు. సో ఏదో మాకు కొన్ని తెలిసినవి చూస్ చేసుకున్నాము, అండ్ మేనేజర్ హెల్ప్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తారు కదా, సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్. మా హస్బెండ్ వర్క్ అయ్యి మీటింగ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము 10 అయిందనమాట ఇక్కడ వచ్చేసరికి. వెంటనే ఫుడ్ ఆర్డర్ చేస్తాం, ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఫస్ట్ కాలిఫోర్నియా రోల్స్ వచ్చాయి, అవి ఫినిష్ చేసి తర్వాత ఎడమామి, అవకాడో అండ్ లెటర్స్ తోటి సాలడ్ ఆర్డర్ చేసాము, అది కూడా వచ్చేసింది. అండ్ నూడిల్స్ అనమాట, రామెన్ నూడిల్స్. తర్వాత ఇవి ఉంటాయి కదండి, మోమోస్ లాంటివి. సో డంప్లింగ్స్ తీసుకున్నాము. దీస్ ఆర్ లైక్ వెజ్ డంప్లింగ్స్ అనమాట. మా హస్బెండ్ ఏదో ఒకటి మాట్లాడమని చెప్పా, చాలా రోజులు అయింది కదా కెమెరాలో కనిపించి. సో తనకు కూడా మళ్ళీ స్టార్టింగ్ ప్రాబ్లం లాగా ఉంది. వీ హ్యాడ్ నైస్ డిన్నర్ అండ్ ఫినిష్డ్ ఆఫ్ విత్ మంచి డిజర్ట్, చీజ్ కేక్ అనమాట. ఇది వచ్చేసరికి యూజు జాపనీస్ చీజ్ కేక్. ఎంత ఫ్రెష్గా ఉందంటే లైక్ ఫస్ట్ టైం అనమాట ఇంత ఫ్రెష్గా ఉన్న చీజ్ కేక్ మేము టేస్ట్ చేయటము. చాలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం లెమన్ జెస్ట్ అండ్ ఆరెంజ్ జెస్ట్ టేస్ట్ వస్తుంది. ఇది సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను మా హస్బెండ్కి అండ్ నాకు. చట్నీ అదంతా ఏం చేయలేదు, సో అందుకని చెప్పి కారపొడి ఉంది. ఇది మునగాకు పొడి. ఆల్రెడీ మునగాకు పొడి రెసిపీ మన ఛానల్లో చాలాసార్లు నేను షేర్ చేశానండి. ఒక సెపరేట్ వీడియో కూడా ఉంది, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎంతమందికి ఇట్లాగా నెయ్యి కొద్దిగా వేడి చేసుకొని వేసుకోవటం అంటే ఇష్టము? కొంతమంది ఏమో పేరు నెయ్యి బాగా ఇష్టపడతారు. నేను జస్ట్ ఇప్పుడే కాఫీ తాగాను అనమాట, లేట్గా లేవటం వలన ఎక్కువ తినబుద్దిగా అట్లా. సో జస్ట్ ఒక ఇడ్లీ వేసుకున్నా. మా హస్బెండ్ మాత్రం నాకన్నా ఎర్లీగా లేచారు. ఇద్దరం కలిసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. మీకు మంచి కాకరకాయ ఫ్రై రెసిపీ చెప్తాను. ఇది 2-3 days వరకు ఈజీగా నిలవ ఉంటుంది. కాకరకాయల్ని కొద్దిగా మజ్జిగ, చింతపండు, ఉప్పు, పసుపులో ఉడకబెట్టుకోవాలి. ముక్కలన్నీ కూడా కొద్దిగా పసర చేదు వాసన వస్తూ ఉంటుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది ఆ స్మెల్ అంతా. అండ్ కాయలు కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి, అంతవరకు ఉడకపెట్టుకోవాలి. ఇదంతా యాజ్ ఈజ్గా అప్పటికప్పుడు యూజ్ చేసేసేయచ్చు, లేదంటే నెక్స్ట్ డే వాడుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టుకొని జస్ట్ ఒక 10 daysలో మనం కన్జ్యూమ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తానో చెప్తాను. కాయల్ని ఉడకపెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మజ్జిగ మిగులుతుంది, అదంతా డిస్కార్డ్ చేసేసి ముక్కలు పక్కన పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మజ్జిగ అంతా కూడా పీల్చుకుంటుంది కదా, బాగా పిండేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు చేసుకోవచ్చు కానీ త్వరగా ఫ్రై అవ్వవు, సో చిన్న పీసెస్ అయితే బెటర్ అనమాట, త్వరగా అయిపోతుంది.
దీనికి ఒక కొబ్బరి కారం లాగా చేస్తారు. మీ ఇంట్లో శనగపప్పు కారము లేదా కొబ్బరి కారం ఉంటే కొద్దిగా మన ఎర్రకారంతో కలిపేసేసి స్ప్రింకిల్ చేసి ఫ్రై చేయొచ్చు. దీనికి ఎండు కొబ్బరి బాగుంటుందండి. సో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెమేమో కారము, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేయలేదంటే ఎక్కువగా నేను ఆల్రెడీ కాకరకాయలు ఉడకపెట్టేటప్పుడు కళ్ళుప్పు వేసి ఉడకపెట్టాను అనమాట. సో అది ఇది ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇందులో యాడ్ చేయట్లా. లాస్ట్లో కర్రీ ఫ్రై చేసిన తర్వాత కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా అవుతుంది. ఈ కొబ్బరి పొడిని మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో యాడ్ చేయాలి. కాకరకాయల్లో ముందు తాలింపు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎలా అయినా సరే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ కొబ్బరి వెల్లుల్లిపాయ కారము ఫ్లేవర్ని బాగా డామినేట్ చేస్తుంది. మనం కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ ఒక 5 minutes పాటు ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎలక్ట్రిక్ స్టవ్ యూస్ చేస్తున్నాను కాబట్టి, ఇండక్షన్ స్టవ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక 5 minutes టైమర్ పెట్టేసుకున్నా. అది నాకు చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ మిల్క్ బాయిల్ చేసుకునే టైంలో కూడా ఆ టైమర్ హీట్ మిల్క్ సెట్టింగ్ పెట్టుకొని బాయిల్ చేస్తుంటే అసలు పొంగట్లా ఎంత హాయిగా ఫ్రీగా అనిపిస్తుందో. కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. దీంతో పాటు పెసరపప్పు కట్టు కూడా చేశాను. పెసరపప్పు చారు చాలా సింపుల్, చింతపండు ఏమి వేయకుండా జస్ట్ పెసరపప్పు, ఉల్లిపాయ, ఒక టొమాటో వేసి బాగా బాయిల్ చేసేసి ప్రెషర్ కుక్ చేసుకొని ఆ తర్వాత నీళ్లు పోసేసి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయతో తాలింపు వేసుకోవడమే. ఇది చాలా సింపుల్, సమ్మర్కి చాలా మంచి రెసిపీ. ఎవరికైనా మసాలా కూరలు తినబుద్ధి కావట్లేదు, ఎక్కువగా స్పైసీ ఫుడ్ వద్దన్నప్పుడు ఈ పెసరపప్పు కట్టు చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నంలో కాకరకాయ ఫ్రై వేసుకున్న దాంతోపాటు కొంచెము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సండే కిచెన్లోకి రాగానే ఫస్ట్ నేను నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. మన వ్యూవర్స్ అడుగుతున్నారనమాట, మార్షల్ అంటే ఏంటి చెప్పండి అని. ఇది లైక్ స్పీకర్ అండి, బ్లూటూత్ తోటి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది లైక్ అన్ని ప్రైస్ రేంజెస్లో అవైలబుల్ ఉంటుంది. నేను తీసుకుంది ద వెరీ బేసిక్ వన్ అనమాట. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. సో మంచి క్లారిటీ, క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉన్న స్పీకర్ కోసం నేను చూస్తూ ఉన్నా. బోస్ ఒకటి బాగుంటుంది, అది చాలా చిన్నది ఉందన్నమాట. నేను అది అమ్మకి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడేమో ఈ మార్షల్స్ యూస్ చేస్తున్నాను. నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట ఇది. మార్నింగ్ టైంలో ఓన్లీ ఫిల్టర్ కాఫీ తాగే నేను ఒక 2-3 డేస్గా ఈ ప్రీమిక్స్ ట్రై చేస్తున్నాను. సిద్ధు అప్పుడప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాడు, తను కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటాడు అనమాట. సో వాడు ఇప్పుడు ఇంట్లో లేపేసరికి అలా పడున్నాయి ఫ్రిడ్జ్లో. ప్రీమిక్స్ కాఫీ ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పి ఫస్ట్ నేను హేజల్నట్ ట్రై చేశాను. చాలా చాలా బాగుందండి టేస్ట్. మన ప్రీమియం క్యాఫేస్లో ఎట్లా అయితే మంచి ఆథెంటిక్ కాఫీ దొరుకుతుందో అంతే టేస్ట్ వచ్చిందనమాట ఇది. అసలు మన ఫ్రెష్ మిల్క్, షుగర్ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే అన్నీ మిల్క్ పౌడర్, షుగర్ అండ్ హేజల్నట్ ఫ్లేవర్స్, కాఫీ అన్నీ ఉంటాయన్నమాట. సేమ్ లైక్ మన వందే భారత్ ట్రైన్లో మనం ప్రీమిక్స్ టీ ఇస్తారు కదా వాళ్ళు, టీ అండ్ కాఫీ. సో సేమ్ అదే కాన్సెప్ట్. అవేమో పలుచగా ఉంటాయి, ఇదన్నమాట ఎక్స్ట్రీమ్లీ థిక్గా ఉంది. ఎంత బాగుందంటే టేస్ట్, నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయి నాకు హేజల్నట్ నచ్చింది. అందుకని మళ్ళీ నేను సెకండ్ బాక్స్ తెప్పించుకున్నాను. హెల్త్ వైజ్గా చూసుకుంటే అసలు కాఫీ, టీలు ఏవి మంచివి కాదు. అండ్ ఈ ప్రీమిక్సెస్ అసలు మంచివి కాదు. అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇది మిక్స్ చేసుకోవడం కూడా హ్యాజల్ ఫ్రీ అండి. జస్ట్ ఒక ఫోర్క్తో బీట్ చేయొచ్చు, లేదా ఇట్లా విస్కర్తో అయినా సరే విస్క్ చేసేయచ్చు. కొద్దిగా పౌడర్ తీసుకొని, అంటే లైక్ 1 sachet లైక్ ఫర్ 1 serving. సో ఒక సాషే ఫుల్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రాతీగా అవుతుందన్నమాట. సో దాంట్లో ఇంకా మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటాము. కాఫీ పల్చగా తాగాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కాఫీ థిక్గా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. నేను జస్ట్ ఈ కప్కి 3/4 మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
బాగుందా? సండే కూడా ఒక్కొక్కసారి రెడీ అవ్వాలి అనిపిస్తుంది. నేను ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు, బట్ స్టిల్ ఊరికే ఒక ఫ్రాక్ వేసేసుకొని జస్ట్ లైట్గా లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ వేసుకుంటున్నా. ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి అని చెప్పి సెపరేట్గా ఐబ్రో పౌడర్ అని ఉంటుంది. ఐబ్రో పౌడర్ వచ్చేసరికి ఒక ప్యాలెట్ లాగా ఇస్తారు వాళ్ళు. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్ ఉంటుంది అందులో, లేకపోతే బ్లాక్ అండ్ గ్రే షేడ్స్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. మన హెయిర్ కలర్ తోటి మ్యాచ్ చేసుకుంటే ఐబ్రోస్ కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయి అన్నమాట. కొంతమందికి హెయిర్ బాగా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు బ్లాక్ అండ్ గ్రేకి వెళ్ళచ్చు. అండ్ ఇది అప్లై చేయడానికని డిఫరెంట్గా ఒక యాంగిల్డ్ బ్రష్ ఉంటుంది. ఈ యాంగిల్డ్ బ్రష్ తోటి అప్లై చేస్తేనే మనకి న్యాచురల్గా ఆ ఫినిష్ అనేది బాగా వస్తుంది. కొంతమంది ఏంటంటే సమ్ పేస్ట్ లాగా జెల్ లాగా ఉండే ఐబ్రోస్ తోటి చేసుకుంటారు, ఐబ్రో ఫిల్ చేసుకుంటారు. అది కొంచెం మన స్మచ్ ప్రూఫ్ కాదనమాట, ఎక్కడైనా ఫేస్ నిండా అంటుతుంది అని చెప్పి నేను ఇట్లాగా పౌడర్ ప్రిఫర్ చేస్తా. బట్ పౌడర్ ఈజ్ నాట్ లాంగ్ లాస్టింగ్. డే అంతా కూడా మనం బయట ఉంటున్నాము అంటే మనం ఈ ఐబ్రో ప్యాలెట్ అండ్ ఈ బ్రష్ క్యారీ చేస్తుంటే సరిపోతుంది. మనం డే అంతా కూడా కొంచెం ప్రెజెంటబుల్గా కనిపించాలి అంటే మధ్యలో ఒక్కసారి 2 సార్లు అట్లా టచ్ అప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. యాంగిల్డ్ బ్రష్ ఉంది కదండి, బ్రజిల్స్ కొన్నేమో ఎక్కువ బ్రజిల్స్ వస్తాయి, కొన్నేమో తక్కువ వస్తాయి అనమాట. థిన్ ఐబ్రోస్ వాళ్ళు సన్న బ్రష్లు వాడచ్చు, థిక్ ఐబ్రోస్ ఉన్న వాళ్ళు కొంచెం బ్రజిల్స్ ఎక్కువ ఉన్నవి చూసి తీసుకుంటే చాలు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న లిప్స్టిక్ వచ్చేసరికి లారియల్ వాళ్ళది 601 షేడ్ నెంబర్, 601. ఇది వచ్చేసరికి కలర్ రిచ్ ఇంటెన్స్ న్యూడ్ ఇంటెన్స్ 601 వర్త్ ఇట్ ఇదనమాట. ఇది వచ్చేసరికి ఇలాంటి న్యూడ్ షేడ్స్ మన న్యాచురల్ మేకప్ లుక్ కావాలి అనుకుంటాం కదా, అంటే లైక్ నో మేకప్ లుక్, వాటికి బాగా సెట్ అవుతుంది. అప్పుడు లైట్గా మనం కాంపాక్ట్ అప్లై చేసేసి జస్ట్ ఇట్లా ఐబ్రోస్ కొద్దిగా లైట్గా ఫిల్ చేసుకొని ఇలా లిప్స్టిక్ ఎక్కడైతే మనం యూజ్ చేయొద్దు, ఇవాళ వేసుకోవద్దులే అని అనుకుంటామో జస్ట్ ఇది అప్లై చేసుకున్నా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎందుకు అనంటే సేమ్ లైక్ మన లిప్ కలర్ తోటి బ్లెండ్ అయిపోతుంది. ఇఫ్ యూ సీ ఎక్కువ టింట్ తెలియట్లేదు అనమాట. ఇది నో మేకప్ లుక్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కలర్. అండ్ నాకు లారియల్ ప్రొడక్ట్స్, రెవ్లాన్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టము. సో అవి కూడా నేను లిప్స్టిక్స్ అవి యూజ్ చేస్తూ ఉంటా. అండ్ ఇంతకుముందు రెవ్లాన్ షాంపూ యూజ్ చేసేదాన్ని, కలర్ ట్రీట్మెంట్ షాంపూ, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి నా సింపుల్ లుక్. అండ్ హెయిర్కి నేను బోటాలిస్ చేయించుకున్నాను కదా, సో ఇవాళ జస్ట్ హెయిర్ డ్రై చేసేసుకున్నాను. అండ్ బ్రష్ తోటి మామూలుగా ఇట్లా జస్ట్ కోమ్ చేసేస్తే నీట్గా ఫ్రిజ్ లేకుండా వస్తుంది అనమాట. ఇవాళ అయితే నేను బ్రష్ యూజ్ చేయలేదు, జస్ట్ హెయిర్ డ్రై చేసుకుని వదిలేసుకున్నా. ఇప్పుడు నేను మా హస్బెండ్ కలిసి ఒక మూవీ చూస్తాము. ఆ మూవీ వచ్చేసరికి కారా అంట. సో ఇప్పుడే తను పెడుతున్నారనమాట. ఇదిగోండి చక్కగా ఏసీ వేసుకొని కూర్చున్నాం, ఒక థియేటర్ ఫీల్ తెచ్చుకొని ఒక డ్రింక్ పెట్టుకొని ఇంట్లోనే ఉంటున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ అవుట్డోర్స్ అట్ ఆల్. అసలు 2 days కూడా హాయిగా ఇంట్లోనే ఉన్నాం అనమాట. వండుకోవటము, తింటాము, మూవీస్ చూడటం, లేకపోతే మా సిరీస్ ఉంది కదా పార్ట్ టైం వైఫ్, అది చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం నేనైతే రైస్ కడిగేసేసి పెట్టేసి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు అన్నం తింటా. సో ఆ సండేస్ మోస్ట్లీ ఇట్లాగే ఉంటాయి. దట్టు ఇప్పుడు సిద్ధు లేడు కదా ఇంట్లో, సో మేము ఇద్దరమే కాబట్టి ఎప్పుడు తింటున్నాము, ఎప్పుడు లెగుస్తున్నాము, ఎప్పుడు పడుకుంటున్నాము, అసలు ఒక టైం అంటూ లేదు. కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మేము ఒక డిసిప్లిన్కి వచ్చేసేయాలి. ఇప్పుడు ఏం మూవీ చూస్తున్నాము? కారానా? ఇది చూడండి, మిమ్మల్ని చూపిస్తున్నా. కారానా? మొన్న చూద్దాము అని అంటే వద్దన్నారు కదా. మొన్న మూడు లేదు. ఓకే సార్ చూద్దాం. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ మీలో ఎంతమందికి ఇష్టమో, నాకైతే అసలు ఎంత ఫేవరెట్ అయిపోయిందో. ఈ సమ్మర్లో అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారైనా తినేస్తున్నాను అనమాట, అంత నచ్చుతుంది. మా హస్బెండ్ ఈ మధ్య ఎగ్ తింటున్నారని చెప్పాను కదా, అందుకని తన కోసం అని చెప్పి మ్యాగీ డ్రై నూడిల్స్ లాగా చేశాను విత్ క్యాప్సికమ్, మష్రూమ్ అండ్ ఆనియన్స్. చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్, అలాంగ్ విత్ సమ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఉప్పు కారం వేసాను అనమాట స్క్రాంబుల్డ్ ఎగ్లో. ఈ రెసిపీ ఎప్పుడన్నా నేను తర్వాత షేర్ చేస్తాను.
వీఆర్ వాచింగ్ పార్ట్ టైం వైఫ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉంది ఆ సిరీస్. సో దీంతో మా వీకెండ్ అయిపోయిందండి. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.